థ్యాంక్ సో యూ. ఇప్పుడు చాలా వరకు చాలా మంది యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఎల్డర్ పీపుల్ వరకు బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు. అందులో 10 స్టార్ట్ చేస్తే 9 ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. కరెక్ట్. అసలు బిజినెస్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ బిజినెస్? ఫస్ట్ ఈజ్ కమర్షియల్గా ఉండాలి. అంటే ఏదన్నా ఒక ప్రోడక్ట్ మనం డెవలప్ చేస్తే అది మనీ ఎక్స్చేంజ్లో ఉండాలి, అది కమర్షియల్. రెండోది ప్రాఫిటబుల్. అంటే ఒక ఏరియా ఉంది, సో ఆ ఏరియాలో చాలామంది జనాలు ఒక కిలోమీటర్ నుంచి వెళ్ళి ఇంకో కిలోమీటర్స్కి వెళ్ళి, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి వెజిటేబుల్స్ కొంటున్నారు అనమాట. సో అది ఒక 5 కిలోమీటర్స్ అనుకుందాం. సో అక్కడ ఎవరు అమ్మే వాళ్ళు లేరు, అందుకోసం అంత దూరం వెళ్ళి కొంటున్నారు. సో ఇది ఒక ప్రాబ్లం, ఒక పర్సన్ని ఐడెంటిఫై చేసి అరే వీళ్ళు అక్కడ దూరం వరకు వెళ్ళి కొంటున్నారు కదా, అది నేనే అక్కడ బల్క్లో కొనేసి వీళ్ళకి అమ్మేస్తే టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ పర్సన్ ఏం చేసిండు, ఒక వెజిటేబుల్స్ కొనుక్కొని బల్క్లో వీళ్ళకి అమ్ముతున్నాడు. ఇది కమర్షియల్గా అమ్ముతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది క్లియర్. రెండోది ఏంటంటే ప్రాఫిటబుల్. అంటే అక్కడ అతను కిలో టమాటాలు ఒక 20 రూపీస్ అనేది తీసుకొని వచ్చి ఇక్కడ అతను 22కో 23కో అమ్ముతున్నాడు అనమాట. 2 to 3 రూపీస్ కిలో టమాటాల మీద మార్జిన్ అని చెప్పేసి అమ్ముతున్నాడు. కాకపోతే అతను పెట్రోల్ అలౌన్స్ ఉంటుంది కదా, అది చెక్ చేస్తున్నాడు. గుడ్డిగా నేను 20 రూపాయలు కొంటున్నా, 23 రూపాయలకు అమ్ముకుంటున్నా, 3 రూపాయలు నా ప్రాఫిట్ అనుకుంటున్నాను. కానీ పెట్రోల్ ఖర్చు చెక్ చేసుకోవాలి కదా, దట్ ఈస్ ప్రాఫిట్ చెక్ చేసుకోవడం అంటది. అది ప్రాఫిటబుల్ లేదు. సో చాలా మంది బిజినెస్ ఈరోజు చేస్తున్నారు, ప్రాఫిట్స్ అనేది చూడలేకపోతున్నారు. అంటే అది ప్రాఫిటబుల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి ఇప్పుడు ఏం చేయాలి, తను 20 రూపాయలకు కొంటే 25 రూపాయలకి అనేది అమ్మితే ఆ 2 రూపాయలు ఇతను ప్రాఫిట్, 3 రూపాయలు పెట్రోల్ ఖర్చు, అట్లా చెక్ చేసుకోవాలన్నమాట. సో బిజినెస్ ఓనర్స్ ఏం చేయాలంటే వాట్ ఎవర్ బిజినెస్ చేస్తున్నారో అలా ప్రాఫిట్ వస్తలేదంటే ప్రైస్ పెంచాలి. కానీ ఇది పెంచారు ఎందుకు? కాంపిటీటర్ అదే ప్రైస్ ఇస్తున్నాడు, నేను కూడా అదే ప్రైస్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ప్రైస్ పెంచితే పక్కన వాళ్ళ దగ్గర కొంటారు. సో అట్లాంటప్పుడు ప్రైస్ పెంచడం అనేది కష్టంగా ఫీల్ అవుతారు. సో దానికి సొల్యూషన్ ఏంటంటే ఒక బ్రాండ్ పొజిషనింగ్ అనేది పెంచినప్పుడు ప్రైస్ పెంచినా కూడా జనాలు వచ్చి కొంటారు. ఒక బ్రాండ్ పొజిషనింగ్ అనేది పెంచినప్పుడు మీరు ప్రైస్ పెంచినా కూడా జనాలు వెళ్ళి కాంపిటీటర్ దగ్గర బ్రాండ్ ఎవరిదైతే ఉందో వాళ్ళ దగ్గర కొంటారు. సో దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రాండింగ్. పీపుల్ వోంట్ బై ప్రోడక్ట్. జనాలు వాచ్ కొన్నారు, జనాలు డ్రెస్ కొన్నారు, జనాలు బ్రాండ్ కొంటారు. సో అందుకోసం బ్రాండ్ పొజిషనింగ్ చేసుకుంటే మనం ప్రైస్ పెంచవచ్చు, అప్పుడు ప్రాఫిటబుల్ ఉంటుంది.